అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఆస్ట్రో టుడే. ఈరోజు క్విక్ టాపిక్ వచ్చేసి మీ జాతక చక్రంలో రాహుగ్రహము మంచి ప్లేస్మెంట్‌లో ఉన్నాడా? లేకపోతే చెడు ప్లేస్మెంట్‌లో ఉన్నాడా? అని ఎలా పరిగణించుకోవాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఉదాహరణకి మీరు మీ జీవితంలో ఒక పెద్ద సమస్యలో ఇరుక్కున్నారనుకోండి. అయితే ఆ సమస్యకు మీరు తక్షణమే ఒక పరిష్కారం అనేది వెతుక్కొని ఆ సమస్య నుంచి బయటపడ్డారనుకోండి. మీకు ఖచ్చితంగా రాహుగ్రహము మంచి ప్లేస్మెంట్‌లో ఉన్నదని నిర్ణయించుకోండి. లేదు, ఆ సమస్య వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడిపోయి సమ్ ఎక్స్‌వైజీ పర్సన్స్ వలన నాకు ఈ సమస్యలో ఇరుక్కున్నాను. అంటే వాళ్ళతో స్నేహం చేయడం వలన, వీళ్ళతో కలియడం వలన ఈ సమస్యలో ఇరుక్కున్నాను. నా పరిస్థితులు బాలేక దాని వలన నేను ఈ సమస్యలో ఇరుక్కున్నాను అని పక్క వాళ్ళను ఎప్పుడైతే బ్లేమ్ చేస్తారో, ఆ సమయంలో రాహుగ్రహము మీ జాతకంలో కరెక్ట్ ప్లేస్‌లో లేడు. అంటే ఏదో మంచి ప్లేస్‌మెంట్‌లో లేడు అని చెప్పేసి ఖచ్చితంగా నిర్ణయించుకోండి. ఒకవేళ మీరు రాహుగ్రహము మంచి ప్లేస్మెంట్‌లో లేదు అని నిర్ణయించుకుంటే, దానికి ఒక చిన్న పరిహారం వచ్చేసి, ప్రతిరోజు వెండి గ్లాస్‌లో మంచినీళ్ళు అనేది తాగడం స్టార్ట్ చేయండి. దానివల్ల దుష్ఫలితాలు పోయి ఖచ్చితంగా మంచి ఫలితాలనేది రావడం జరుగుతుంది. సో, థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. సో, ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్. So that's a quick prediction for today. I'll see you tomorrow.